యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ. కాల్ 9059052378 9059052379. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. గైస్, బిగ్ బాస్తో మరి చాలామంది కూడా మనకు పరిచయం వాళ్ళు ఉన్నారు, అలాగే సినిమాల్లో నటించి బిగ్ బాస్కి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. కాకపోతే అసలు సినిమాల్లో నటిస్తూ బిగ్ బాస్లోకి వెళ్ళి అది కూడా ఎందుకు వెళ్ళాడు, ఆ తర్వాత సర్వైవల్లా లేకపోతే ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. కానీ ఆ తర్వాత వచ్చిన విశ్వక్ కానీ, ప్రేమదేశం కానీ, అండ్ మరి రీసెంట్గా రిలీజ్ అయిన అజయ్ గాడు, ఇలా మూవీస్ అందరితో కూడా మనందరినీ బాగా పలకరిస్తూ మరి ముందుకెళ్తున్న అజయ్ కుమార్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు అనమాట. మరి అజయ్ కుమార్తో కూడా మాట్లాడదాం. హాయ్ అజయ్ బ్రో. హాయ్ బ్రో. ఏదో ఇంట్రడక్షన్ కొంచెం పెద్దగా అనిపించిందా? లేదు ఓకే, ఇట్ వాస్ హ్యాపీ. ఏంటంటే ఆఫ్టర్ బిగ్ బాస్ చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, అంటే దే స్ట్రీమ్ లైక్ అనే టీవీ సైడ్ ఫిక్స్ అయిపోవడం కానీ ఇట్లా అని చెప్పేసి. బట్ ఫస్ట్ నుంచి మీరు మూవీస్ అంటూ దాని ప్రకారమే యూఆర్ గోయింగ్ ఆన్. ఎలా అనిపిస్తుంది అసలు? గుడ్ బ్రో. అంటే దేనికోసం వచ్చేవా దాంట్లో సర్వైవ్ అవుతున్నాం. సో ఇట్స్ హ్యాపీ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే. వెళ్ళకముందు కూడా లైక్ ఐ వాజ్ ఇంటూ మూవీస్ ఓన్లీ. సో బేసిక్ అప్పటికి నేను 3-4 ఫిలిమ్స్ చేశాను, రాగల 24 గంటల్లో అని. దాని తర్వాత చాలా సినిమాలు చేసాం, మాయమని ఒక లీడ్గా చేసాం, కానీ అంత ఎక్స్పోజర్ రాలేదు. దేర్ ఆల్ లైక్ ఇండిపెండెంట్ ఫిలిమ్స్. సో ఇండిపెండెంట్ ఫిలిమ్స్లో పేరు వస్తుంది అన్నీ వస్తుంది, కానీ ఇట్లా ఎక్స్పోజర్ వైజ్ కొంచెం తక్కువే కంపేరిటివ్లీ ద అదర్ ఫిలిమ్స్. కానీ అప్పటికే నాకు వచ్చిన లైక్ ఛాన్స్ ఏంటంటే బిగ్ బాస్. దానివల్ల నాకు ఇట్ హెల్ప్ మీ, ఎందుకంటే నాకు ఎక్స్పోజర్ వచ్చింది, ఫేమ్ వచ్చింది. కంపేరిటివ్లీ అంటే పిఆర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి బిగ్ బాస్ది చాలా గుర్తింపు వచ్చింది. అండ్ మోర్ఓవర్ డబ్బులు కూడా వచ్చినాయి. సో దాంతోపాటు నేను అనుకున్న డ్రీమ్ కూడా ఫుల్ఫిల్ అయింది కాబట్టి ఐ వాజ్ వెరీ హ్యాపీ. విల్ డిస్కస్ ఆల్ ద థింగ్స్ బ్రో. ఫస్ట్ మెహబూబా నుంచి మొదలెడదాం. ఐ థింక్ దట్స్ యువర్ ఫస్ట్ టైం ఆన్ స్క్రీన్. ఎలా అనిపించింది అసలు? అవకాశం ఎలా వచ్చింది? ఐ వాజ్ వెరీ ఫార్చునేట్ బ్రో. లక్కీ ఏంటంటే నేను పూరి సార్కి లైక్ డై హార్ట్ ఫ్యాన్ని నేను. సో సమ్హౌ ఐ సా ఫేస్బుక్ ఎక్కువ యాక్టివ్ ఉండేది ఆ టైంలో. దెన్ ఐ సా కాస్టింగ్ కాల్, మహబూబాకి కాస్టింగ్ కాల్ అవుతుందని నేను ఏదో అప్లై చేద్దామని చెప్పి అప్లై చేశాను. 4 ఫోటోలు పంపించేది. దెన్ ఐ గాట్ ఏ కాల్, ఆడిషన్కి రమ్మని. వెళ్తే లైక్ 80-100 మెంబర్స్ ఉన్నారు బయట. సరే ఇడిదాకా వచ్చాం, పూరి సార్ కనిపిస్తే చాలే అని చెప్పేసి పూరి సార్ లేడు. ఆ రోజు డిసప్పాయింట్ అయ్యా, పూరి సార్ లేరు, కానీ ఎవరో టీం అందరూ ఆడిషన్స్ తీసుకుంటున్నారని. నా నంబర్ వాజ్ 80 సంథింగ్. టోకెన్ ఇచ్చారు, వెయిట్ చేస్తున్నా. వచ్చింది, నంబర్ వచ్చింది, ఎలా ఏదో ఒకటి చేసి నాకు వచ్చింది, చేసి వచ్చా. దెన్ అదే రోజు ఈవినింగ్ నైట్ నాకు కాల్ వచ్చింది, ఆడిషన్ చూశారు సార్, సేమ్ కాస్ట్యూమ్ వేసుకొని రేపు రమ్మంటున్నారని. ఇదేంది, ఇప్పుడు నేను అప్పుడు వెళ్ళే 6 అయింది, నాకు 9:30కి కాల్ వచ్చింది. ఇంత 3 అవర్స్లో సార్ 100 మంది చూసేసారంటే సార్ అంతే చూసేస్తారన్న. అమ్మ, అందుకే ఆయన పూరి జగన్నాథ్ సార్ నెక్స్ట్ డే రమ్మన్నారు. వెళ్ళా, సార్ వచ్చారు. సార్ వచ్చి ఒక 5 మెంబర్స్ని సెలెక్ట్ చేశారు, అమ్మాయిని అబ్బాయిని సెలెక్ట్ చేసి. నేను ఇంకా చూసి నేను ముందున్న రోలో అందరం ఇట్లా నిలబడ్డాం. సార్ వచ్చారు. సార్ వచ్చి సరే నువ్వే కదరా అజయ్ అని చెప్పి చేసుకొని మీరు తీసుకెళ్లారు. లంచ్ టైం అప్పుడు తీసుకెళ్ళి అందరికీ టీ కాఫీ అని తాగుతారా అంటే వెళ్ళేసారు అని చెప్తే అప్పటికి అడుగుతున్నారు అనమాట సార్ అందరికీ, అంటే మీరు ఏం చేశారు అని అడుగుతున్నప్పుడు నేనేం చేయలే. నేను అంతకుముందు ఒక చిన్న సినిమా చేశాను, ది ఇండియన్ పోస్ట్ మ్యాన్ అని, ఎక్కడ రిలీజ్ అవ్వలేదు, యూట్యూబ్లో అయింది. ఆ చిన్న డాక్యుమెంటరీ టైప్ ఫిలిం. అందులో ఒక బతుకమ్మ సాంగ్ చాలా ఫేమస్ అయింది అనమాట. టెంపుల్స్ బయట అక్కడిక్కడ చాలా ప్లే అయింది బతుకమ్మ సీజన్లో. ఓకే, సార్ అది చూసారంట యూట్యూబ్లో. ఈడ ఆడే అని చెప్పి నన్ను గుర్తుపెట్టారు. కానీ నేనేం చేయలేదు సార్ అని చెప్పాను. నువ్వేం చేశాను, ఏం చేయలేదు సార్ అని చెప్పి. ఎందుకు వద్దా పడుతున్నావు, చేసావు కదా అని చూపించారు. సార్ ఇది రిలీజ్ కూడా కాలే అంటే, లేదు యాక్టరే, ఏది చేసినా చిన్నది పెద్దదని డజంట్ మ్యాటర్ అంటే, అవును సార్ చేశాను అది. అట్లా ఇచ్చారనమాట ఫ్రెండ్ రోల్. వెరీ హ్యాపీ. నేను ఏదో పూరి సార్ నన్ను లాంచ్ చేసిన ఫీల్స్లో ఉంటుండే. కానీ ఇట్స్ నాట్ స్మాల్ థింగ్ బ్రో. ఏంటంటే గారి చేతుల్లోంచి మనము కనిపించడం కానీ. కానీ ఫ్రమ్ దెన్ టు నౌ లైక్ మై జర్నీ సో ఫార్ సో గుడ్. ఆయన ఇచ్చిన బ్లెస్సింగ్స్. ఒకసారి కెరియర్లో ఒకసారి అబ్జర్వ్ చేసుకుంటే దేర్ ఇస్ ఎ లాట్ ఆఫ్ అప్స్ అండ్ డౌన్స్ అండ్ ఇట్స్ అలా కైండ్ ఆఫ్ వేవ్గా ఉండింది అనమాట. అయినా కానీ స్టిల్ ఎక్కడ కూడా వదలకుండా ముందుకెళ్తూ, సో సక్సెస్ కోసం వెయిట్ చేస్తూ ఇట్లా ఉండడానికి ద మెయిన్ మోటో అండ్ రీజన్ ఏంటి? ప్యాషనెట్ బ్రో. లైక్ ఐఎమ్ సో మచ్ లవ్ ఇన్
విత్ మై ప్రొఫెషన్ ఏంటి అంటే నా ప్రొఫెషన్ నాకు అంత ఇష్టం బేసిక్గా అప్స్ అండ్ డౌన్ అన్నిట్లో ఉంటాయి, అన్ని బిజినెస్లో ఉంటాయి, అన్నిట్లో కనిపించదు. మనకు ఫేమ్ వచ్చినప్పుడు కూడా మన ఫేమ్ ఎక్కువ కనిపిస్తుంది కంపారిటివ్లీ. మనకంటే చాలా డబ్బున్న వాళ్ళు ఉంటారు, ఎంటర్ప్రెన్యూర్స్ ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు. మీరు గూగుల్ చేస్తే అసలు ఒక్కొక్కళ్ళ బ్యాంక్ బ్యాలెన్స్లు, వాళ్ళు చేసింది, వాళ్ళ స్టార్టప్స్ వాళ్ళకి తెలిస్తే మైండ్ అట్లా మైండ్ అది మొత్తం అసలు ఇది మనం ఏం చేస్తున్నామో అనిపిస్తుంది. కానీ యాజ్ అన్ యాక్టర్గా మనం వెళ్ళినప్పుడు మనకు వచ్చే అటెన్షన్ అయినా, మనకు వచ్చే ఇదైనా, మనం రావాలనుకున్న సినిమాలు చూసే వచ్చాము. ఎండ్ ఆఫ్ ది డే అందులో సర్వైవ్ అవుతున్నాం కాబట్టి అప్స్ అండ్ డౌన్ ఇస్ దేర్ ఇన్ ఎనీ ఫీల్డ్. నువ్వు బాగున్నావా, నువ్వు హ్యాపీ ఉన్నావా అనేది ముఖ్యం. ఐఎమ్ హ్యాపీ. నువ్వైతే ఫుల్ హ్యాపీయా? నేను హ్యాపీ, నచ్చిన వర్క్ చేసుకుంటూ. ఇంకా అంతకుమించి ఏం కావాలి. ఓకే, యాక్చువల్గా ఈ ఫీల్డ్లోకి రావడానికి ద రీజన్ ఏంటి బ్రో? బేసిక్గా చిన్నప్పటి నుంచి మూవీస్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉండే, ఎక్కువ చూసేవాడిని. దెన్ ఇంటర్మీడియట్ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యా. ఇంటర్ వరకు నేను 10th వరకు మాది నిర్మల్, బేసిక్గా నిర్మల్ డిస్టిక్ అయింది. ఇప్పుడు ఇట్ వాజ్ ఎ టౌన్ బిఫోర్. సో అక్కడ మామ్ ఇస్ ఎ టీచర్, డాడ్ వాజ్ అన్ ఆర్మీ ఆఫీసర్. సో ఇలా టిపికల్ నార్మల్ లైఫ్ స్టైలే ఉండేది. కానీ మూవీస్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం మనం, మంత్లీ వన్స్ అన్న 2-3 మంత్స్కి ఒకసారి అట్లా మూవీస్ ఎక్కువ వెళ్ళేవాళ్ళం. సో ఆ ఇంపాక్ట్ నాకు కాలేజ్ డేస్లో పడింది. ఇంకా హైదరాబాద్ షిఫ్ట్ అయినాక ఎక్కువ పడింది. హాస్టల్లో ఉండి టైంపాస్ అంటే సినిమా. సో అట్లా పడి ఇంజనీరింగ్ వచ్చేసరికి ఏదో ఒక ఇది సెట్ అవ్వాలి కాబట్టి నేను ప్రొఫెషన్ ఇది తీసుకున్నా. ఇంట్లో వాళ్ళు షాక్ అయ్యారు, ఇదేంది ఇటేండి అని. కానీ నౌ దే ఆర్ హ్యాపీ. స్లోగా నా అనుకున్న పాత్రలోకే నేను వచ్చిన కాబట్టి దే ఆర్ హ్యాపీ. నువ్వు మావాడి బ్రో, ఇంజనీరింగ్ మావాడి బ్రో. ఇంజనీర్లు అందరూ మా వాళ్ళే. ఇంతకీ ఏ బ్రాంచ్ ఏంటి? ఐటీ సాఫ్ట్వేర్. ఓకే ఓకే. సో నువ్వేమో అసలు సిస్టమ్ పట్టుకొని అమెరికన్ ఫ్లైట్ ఎక్కుతా అనుకుంటే నువ్వేంది అసలు? ఎక్కిన వాళ్ళు కూడా చాలా మంది యాక్టర్లు, డైరెక్టర్లు అయ్యారు కదా. కానీ అంటే మీ డాడ్ రియాక్షన్ ఇలా ఉండింటదేమో. లేదు, మా డాడీకి అసలు ఏం రియాక్షనే లేకుండా, ఎందుకంటే ఫస్ట్ షాక్ అయ్యాడు ఏంటిది అని. వద్దన్నారు. దాని తర్వాత దేవర్ హ్యాపీ. ఓకే, ఏదో చేసుకుంటున్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. కానీ ఎవరికైనా అనిపించుంటుందేమో ఏంటంటే ఇదేదో సిస్టమ్ పట్టుకొని ఫ్లైట్ ఎక్కుతాను అనుకుంటే మైక్ పట్టుకొని యాక్షన్ టేక్ అని అంటూ కూడా ఉన్న సందర్భాలు అనుకుండొచ్చు. కానీ మనం ఒకవేళ అచీవ్ చేయలేకపోతే ఆ బాధ ఉండొచ్చేమో. బట్ నన్ను వాళ్ళ ఎవ్రీవేర్ దే సీయింగ్ మీ కాబట్టి వాళ్ళు హ్యాపీ. ఓకే, వీడు ఏదో చేసుకుంటున్నాడు, హ్యాపీగానే ఉన్నాడు. యా. అండ్ మీ లైఫ్లో అనుకోని అతిథిగా వచ్చింది బిగ్ బాస్, అంతేనా? మీరు ఎక్స్పెక్ట్ చేసింది కూడా కాదనుకో. చేయలేదు, అనుకోలేదు. ఎందుకంటే బిగ్ బాస్లో మెయిన్గా ఏంటంటే ఇప్పుడు అంటే లాస్ట్ ఫ్యూ సీజన్స్ నుంచి కామన్ ఆడియన్స్ అని చెప్పి సెక్టర్ పెట్టి తీసుకుంటున్నారు. కానీ బిఫోర్ అంటే ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటే తప్ప తీసుకోరు కదా. అట్లీస్ట్ ఇంతకుముందు చేసిన సీనియర్స్ అయినా ఉండాలి, లేదంటే అట్లీస్ట్ సర్టెన్ ఫిలిమ్స్ అండ్ టీవీ ఫిలిమ్స్ చేసిన వాళ్ళైనా ఉండాలి. కానీ అప్పటికి 2 ఫిలిమ్సే చేశారు. రాగల్ 24 గంటలు అండ్ మహబూబాలో ఇట్ వాజ్ లైక్ ఫ్రెండ్ రోల్, చిన్న రోల్. ఈ 2 ఫిలిమ్సే నా ఎక్స్పీరియన్స్ అప్పటికి. ఇంకా కొన్ని నడుస్తున్నాయి కానీ ఏది రిలీజ్ అవ్వలేదు. కానీ సమ్హౌ నా ప్రొఫైల్ వెళ్ళి నా ఇంటర్వ్యూ అయిన తర్వాత దే వర్ ఇంట్రెస్టెడ్ ఇన్ మీ. దాని తర్వాత వచ్చింది నాకు అదే టైంలో ఐ స్టార్టెడ్ దిస్ అజయ్ గాడు. ఫస్ట్ లాక్డౌన్ అయిపోయింది. నాకే ఒక భయం, మళ్ళీ మూవీస్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో, థియేటర్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో ఆ భయంలో. నాకు రైటింగ్ కూడా ఇంట్రెస్ట్ అనమాట. సో నా ఫ్రెండ్స్ అందరం కలిసి వై కాంట్ వి మేక్ ఏ షార్ట్ ఫిల్మ్ అన్నప్పుడు మా బడ్జెట్స్ అని ఏమేమి బడ్జెట్స్ ఉన్నాయో అందులో చిన్న స్క్రిప్ట్ రాసుకొని ఇంట్లోనే స్క్రిప్ట్ రాసుకొని ఒక 15 minutes తీసాం. దాని తర్వాత ఆహా అప్పుడు కొత్తగా వచ్చింది అండ్ సర్టెన్ ఓటీటీస్ వచ్చాయి. అందరికి పంపిస్తుండే, సార్ మేము ఇది తీస్తున్నాము, ఇది మా రఫ్ ఫుటేజ్ చూడండి అని చెప్తే కొన్ని ఓటీటీస్ మీరు ఫుల్ ఫ్లెడ్జ్గా తీయండి, కాంటెంట్ బాగానే ఉంది, విల్ లుక్ ఇన్ టు ఇట్ అని చెప్పారనమాట. కానీ డబ్బులు కావాలి, డబ్బులు లేవు. అప్పుడు నాకు ఈ ఆఫర్ వచ్చింది, బిగ్ బాస్ ఇట్లా వస్తుంది అని అంటే డబ్బులు ఇస్తారా అంటే ఇస్తారు అన్నప్పుడు. సో నాకు ఒక అమౌంట్ చెప్పారు. ఐ వాజ్ వెరీ హ్యాపీ విత్ దట్ అమౌంట్. నేనేమనుకున్నా నాకు 2.5 lakhs ఇస్తా అన్నారు. నేనేమనుకున్నా ఐ వాజ్ లైక్ ఫుల్లీ ఓపెన్ మైండెడ్ బ్రో. నేను అనుకున్నా నాకు అప్పుడు 500 మంది కూడా లేరు ఫాలోవర్స్ ఇన్స్టాలో. ఐ వాజ్ వెరీ ఇన్యాక్టివ్. నేను అప్పుడు ఇన్యాక్టివ్, ఇప్పుడు కూడా ఎక్కువ యాక్టివ్ ఉండను. ఏదైనా మూవీ వస్తే నా మూవీ నా కరెంట్ లుక్ ఎలా ఉందో కొన్ని ఫొటోస్ అప్పుడప్పుడు పెట్టి వదిలేసాను నాకు. సో బేసిక్గా ఎవడే ఓట్ అయితే ఎవరు వేయరు. ఆ పిఆర్ గేమ్ ఏదో మీకు తెలిసినంత నాకు తెలియదు. పిఆర్ గేమ్ ఏంటో తెలిసిందే, నాకు అంత పిఆర్ కూడా లేదు. సో బేసిక్గా నేను ఇక్కడ యాక్టివ్ కూడా లేను. సో బేసిక్గా మనని ఎవరు ఉంచరు, 2-3 weeks కంటే ఎక్కువ ఉంచరులే. అండ్ మాది ద ఓటీటీ వాస్ లైక్ సీనియర్స్ అండ్ జూనియర్స్ అని ఉండే.
లైక్ ఓటీటీ వాజ్ ఫస్ట్ టైం టు తెలుగులో ఫస్ట్ టైం అది. ఫస్ట్ టైం అది సో కూడా పాత వాళ్ళని ఉంచారు, కొత్త న్యూ కమర్స్ని తీసుకున్నారు. లైక్ నాన్ స్టాప్ అని కూడా పెట్టారు కదా, నాన్ స్టాప్ 24/7 అని బెటర్. సో మీరు అబ్జర్వ్ చేస్తే పాత వాళ్ళకి ఒక ప్లస్ పాయింట్ ఏముంటుంది అంటే, పాత వాళ్ళకి ఆల్రెడీ ఫాలోవర్స్ ఉంటారు, యా వాళ్ళకి గేమ్ ఆడిన వాళ్ళకి గేమ్ మళ్ళీ ఎలా ఆడాలో తెలుసు. అండ్ ఇంకొక ఫ్యాక్ట్ ఏంటంటే, నేను ఎప్పుడు బిగ్ బాస్ చూడలేదు, ఫాలో అవ్వలేదు, అట్లీస్ట్ నేను సెలెక్ట్ అయినాక కూడా చూడలేదు. ఆ ఇంపాక్టే ఎందుకులే, మనం ఎలాగో 2-3 వారాల నుంచి పంపించేస్తారు, దానికి ఎందుకు మనం అంత స్ట్రెయిన్ చేయాలి అని చెప్పి నేనేమనుకున్నా అంటే 2.5 lakhs ఇస్తా అన్నారు కదా, కొంచెం దేవుడి దయ ఉండి ఒక 6 months ఉంటే 10 లక్షలు వస్తాయి, నా సినిమాకి హెల్ప్ అవుతుంది అనుకున్నా. అండ్ ఐ వాజ్ సో లక్కీ, ఐ వాజ్ దేర్ ఫర్ 10 weeks. సో 20 వచ్చాయి, హ్యాపీగా వచ్చిన. దాని నుండి నాకు ఏమీ మైనస్ అవ్వలేదు. సో నాకు ఏ పిఆర్ లేదు, నాకు ఫాలోవర్స్ వైజ్ చూసినా, వర్క్ వైజ్ చూసినా, ఒక తెలియని వాళ్ళకి ఎక్స్పోజర్ వచ్చింది. ఒక నోన్ ఫేజ్, అంతకుముందు కొన్ని క్యారెక్టర్స్కి నేను అంత నోన్ ఫేజ్ కాదని చెప్పి రిజెక్ట్ చేసేవాళ్ళు. అన్ని ఆడిషన్స్ అయిపోయినా, లాస్ట్ స్టేజ్ వరకు వచ్చిన నేను కూడా ఓకేలే మనకి ఆ క్యారెక్టర్ రాసి పెట్టింది లేదని లైట్ తీసుకునేవాడిని. అది వెళ్ళిపోయింది ఇప్పుడు, పలానా బిగ్ బాస్ అని చెప్పి తీసుకుంటున్నారు ఏ క్యారెక్టర్స్ కూడా. అండ్ తర్వాత నేను పుష్పక విమానం చేసా విలన్గా, అండ్ ఓబేబీలో చిన్న రోల్ చేసా. సో అలా చేస్తున్నాను. సో నాకేం మైనస్ అవ్వలేదు, ఐ వాజ్ వెరీ హ్యాపీ. అండ్ మోర్ డబ్బులు వచ్చినాయి, సో అది నా మూవీ కూడా హెల్ప్ అయింది. ఐ వాజ్ వెరీ హ్యాపీ అండ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. యా. ఏంటి బ్రో అసలు బిగ్ బాస్ యూజువల్గా పిఆర్ గేమ్ అని అంటున్నాయి, ఏంటది యాక్చువల్గా? పిఆర్ గేమ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే బ్రో, అంటే ఇప్పుడు ఆడియన్స్లో ఉండాలి అంటే మనది ఏదో ఒక కాంటెంట్ ఎప్పుడు ఉండాలి ఆడియన్స్లో. అంటే సో ఇఫ్ యూ నాట్ సీన్ యూఆర్ లైక్ గాన్. సో మీరు వస్తూ ఉండాలి అంటే మూవీస్ ఏమైంది అంటే, ఇప్పుడు ఇండిపెండెంట్ యాక్టర్ని కాబట్టి నాకు సంవత్సరానికి 3-4 సినిమాలు రావు, సంవత్సరానికి 1-2 వస్తుంది. అది ఇప్పుడు ఏమవుతుంది, నేను చేసే సినిమాలన్నీ చిన్న ప్రొడక్షన్స్, కొత్త ప్రొడ్యూసర్స్, కొత్త డైరెక్టర్స్. సో బేసిక్ ఏమైందంటే, వాళ్ళు ఇప్పుడు వేరే మూవీ పెద్ద ప్రొడక్షన్ సినిమా మూవీ లాగా ప్రమోషన్ చేయలేరు. అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మీరు ఎంత మంచి ప్రోడక్ట్ ఇచ్చినా మీకు ఆ గుర్తింపు రావాలంటే రీచ్ అవ్వాలి ఆడియన్స్కి. సో మీరు ఎప్పుడు మీడియాలో ఉండాలి, యాడ్స్ చేయాలి, అడ్వర్టైజ్మెంట్ చేయాలి, ఈవెంట్స్ చేయాలి, అన్నీ చేయాలి. దానికి ఒక సెట్ ఆఫ్ ఎక్స్పెండిచర్ అవుతుంది. అది కనిపించదు, అది గాలిలాగా కనిపించదు, లేకుంటే రీచ్ అవ్వదు. కానీ అది ఇట్స్ ఇంపార్టెంట్. అది నేను చేయలేను ఇప్పుడు, నాకు అంత డబ్బులు లేవు, అట్ ద ఎండ్ ఆఫ్ ది డే అంత మార్కెటింగ్ లేదు. ఒక మంచి సినిమా వచ్చి నాకు ప్రాపర్ హిట్ వచ్చి నేను ఆ మార్కెట్ హీరోని అయితే అప్పుడు నేను చేసుకున్నా, నాకు దానికి ఆ వాల్యూ నాకు ఉంటుంది. అంటే బిజినెస్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే బిజినెస్. అది నాకు ప్యాషన్ అవ్వచ్చు, నా ప్రొఫెషన్ అవ్వచ్చు, కానీ ఎండ్ ఆఫ్ ది డే నా ప్రొడ్యూసర్స్కి అందరికి కూడా బిజినెస్ అది. అది ఆ వేలో అన్న, ఓకే మన మీద ఉండాలి లైమ్ లైట్లో అని కాదు. ఇవి నాకు అంత లేకుండా నేను ఎండ్ ఆఫ్ ది డే సంవత్సరానికి 3-4 సినిమాలు చేస్తూనే ఉంటాను. 2022 బిగ్ బాస్ అయింది, 2023లో వచ్చి 2022 బయటకు వచ్చాను, 2022లోనే ప్రేమదేశం రిలీజ్ అయింది. అండ్ అజయ్ గారు 2023లో అయింది. ది మిస్టరీ ఆఫ్ మోక్స్ ఐలాండ్ హాట్స్టార్తో పెద్ద వెబ్ సిరీస్ చేసి అది మంచి మైలేజ్ ఇచ్చింది. అండ్ మిస్టేక్ అని ఒక మూవీ అయింది, ఆ మూవీ రిలీజ్ అయింది. చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి, అన్ని ఓటీటీలో ఉన్నా నేను. ఇన్ఫాక్ట్ థియేటర్లో కంటే మీరు ఓటీటీలో అందరి అది నాకు ప్లస్ అయింది. అన్నోయింగ్లీ నేను అన్ని ఓటీటీస్లో ఉండేసరికి నా పోస్టర్తో వెళ్తే ఇప్పుడు ఏ సినిమా అయినా అట్లీస్ట్ నాకు ఇవి అప్రూవల్స్ ఈజీ అయిపోతున్నాయి. అందుకే అజయ్ గారు ప్లస్ అయింది. టిల్ ద టైమ్ ఐ ఫినిష్డ్ అజయ్ గారు 2023 ఎండ్లో అజయ్ గారు ఫినిష్ అయిపోయింది. అప్పుడు రూల్ ఏమొచ్చిందంటే, థియేటర్లో రిలీజ్ అయితేనే ఓటీటీ తీసుకుంటున్నారు. థియేటర్ వెళ్ళాలంటే మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే పిఆర్ మార్కెటింగ్ డబ్బులు లేవు. నేనే ప్రొడ్యూసర్ అజయ్ గారికి, నేను నా ఫ్రెండ్స్ తీసుకున్నాం. అండ్ అజయ్ గారు తీసింది ఓన్లీ ఫర్ ఓటీటీ కాంటెంటే, అండ్ నేను థియేటర్ స్పాన్లో తీయలేదు. సో ఫస్ట్ టైం అంత పెద్దది అని చెప్పి నాకు ప్రొడ్యూసర్ లేడని. కానీ 2023కి అది వచ్చేసింది రూల్, థియేటర్ కంపల్సరీ అని. నేను తీయలేను, కానీ నేను ఆ సినిమాలు అన్ని ఓటీటీలో ఉన్నాయి కాబట్టే నేను ఆ పిస్టేక్ పంపిస్తే, అరే ఉన్నాడులే సినిమాలు ప్రతి ఓటీటీలో 2 సినిమాలు నేను హీరోగా అని చెప్పి నాకు అప్రూవల్స్ ఇచ్చారు. ఇప్పుడు అమెజాన్ ప్రైమ్లో నా మూవీ స్ట్రీమ్ అవుతుంది, జీ5లో కూడా స్ట్రీమ్ అయింది. సో నాకు అదే ప్లస్ అయింది అయింది. ఇది బిగ్ బాస్ మీరైతే నాన్ స్టాప్ అంటే లైక్ ఓన్లీ ఓటీటీలోనే, అయితే టీవీలో లేరు, సెలెక్ట్ అవ్వలేదు అని చెప్పేసి ఎప్పుడన్నా అనిపించిన సందర్భాలు? లేదు, నాకు టీవీకే పిలిచారు. ఓటీటీ కంటే ముందు టీవీకే 2 times పిలిచారు, నేను వెళ్ళలేదు. అంటే అప్పుడు నాకు వేరే మూవీస్ చేస్తున్నా, అది సెట్ మనకు తెలియదు కదా ఎన్ని వీక్స్ ఉంటాము, మూవీ మధ్యలోకి వెళ్ళలేను కదా. సో అలా నాకు రాలేదు. సో అంటే నేను వెళ్ళలేదు, పిలిచారు
అండ్ దెన్ దానికంటే ముందు 5th సీజన్ ఏదో అయింది, అప్పుడు పిలిచారు. 4th సీజన్ పిలిచారు. కానీ ఎప్పుడైనా అనిపించిందా లైక్ అరే అట్లేం టీవీలో అనిపించలేదు. వెళ్ళింటే బాగుండేది రాబోయే అని లేదు. చెప్పేసి? ఒక డిఫరెన్స్ ఏంటి అంటే టీవీ ఎక్కువ రీచ్ అవుద్ది, మ్మ్. ప్రతి ఇంట్లో టీవీ ఉంటుంది కాబట్టి ఇది ఎక్కువ ఎక్స్పోజర్, తక్కువ రీచ్ అవుతుంది అంతే. అంతే. అట్లేం డిఫరెన్స్ లేదు, అట్లేం నేను difference హ్యాపీ. ఓకే, అండ్ కమింగ్ టు ద థియేట్రికల్ మూవీస్ అండ్ ఓటీటీ మూవీస్. యా. ఓకే, సో రెండు ఇచ్చే కిక్ అనేది కూడా కొంచెం డిఫరెంట్ అవును, ఉంటుంది కదా yeah. యాజ్ యాక్టర్గా. అండ్ ఎప్పుడు మనం చేస్తున్న మూవీస్ కనిపిస్తూ ఉన్నాయి, మనం వెళ్తూ ఉన్నాం, బాగానే ఉంది, కానీ అరే థియేటర్లో కొట్టాలి బాయ్, కొట్టాలి అని చెప్పేసి అది ఒకటి ఉంటుంది కదా బ్రో. ఉంటుంది, వస్తుంది కూడా అది, అది రాదని లేదు. ఇప్పుడు ఇప్పుడు ఉంటుంది, 100% ఉంటుంది, వస్తుంది కూడా అది. అని మనం ఉండాలి. అది వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలంటారా? పూరి సార్ అంటారు, నువ్వు బస్ స్టాండ్లో వెయిట్ చేస్తున్నావు, రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తే నీ ట్రైన్ వస్తుంది, ఆ టైంకి నువ్వు ఉండాలి ఆడ. అంటే నువ్వు ఎవ్రీడే ఉండాలి, ఎవ్రీడే నువ్వు పని చేస్తూ ఉంటే వచ్చేది వస్తుంది. ఇప్పుడు ఏ క్రికెటర్ అయినా రికార్డ్స్ ఏదో ఒక రికార్డ్ చేస్తారు, ప్రతి మ్యాచ్లో రికార్డ్ చేయలేరు కదా, లేదు, రికార్డ్ చేసి వస్తాయి. ప్రతి ప్లేయర్కి తన రికార్డులో తనకి రాసి పెట్టింది ఉంటుంది. ఓకే, కానీ నువ్వు ఎవ్రీ మ్యాచ్ ఆడుతూ ఉండాలి, అంటే నువ్వు గేమ్లో ఉండాలి బేసిక్గా. అందుకేనేమో మీరు ఆ రైల్వే స్టేషన్ వదలకోకుండా అంటే మీ యొక్క సీట్ రెడీగా చేసుకొని దానిలో కూర్చో ఉన్నారు రెడీగా అన్నట్టు అనిపిస్తుంది. లేలే, నాకు ఇష్టం బ్రో, నేను ఆ సినిమా ఈ సినిమా, నాకు సినిమా నచ్చింది, నాకు యాక్టర్ నచ్చింది అంటే నేను పోయి చేస్తా. నేను ఖాళీగా ఉన్నా అంటే స్టోరీస్ రాసుకుంటా. సమ్వేర్ నేను ఇప్పుడు నాకు 33 years, నా అంతటి నేను ఒక సినిమా రాసుకొని, సినిమా తీసుకొని ఒక మంచి ప్లాట్ఫామ్లో వేసుకున్నా అంటే వదలలేదు కదా, సమ్వేర్ వదలలే. మీకు తెలుసు, మీరు ఇన్ని యాక్టర్స్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు, వాళ్ళ లైఫ్ స్టైల్ తెలుసు, సమ్వేర్ వదలలే కాబట్టి ఐమ్ స్టిల్ గోయింగ్ ఆన్. మీరు వెళ్ళే టైంలో, బిగ్ బాస్కి వెళ్ళే టైంలో కానీ ఆ టైంలో మీకు ఉంటూ కూడా కొంచెం బస్ తీసుకొని వచ్చింది బయటకు వచ్చే టైంకి విశ్వక్ మూవీ. ఎస్. సో అది కూడా ఒక యూనిక్ కాన్సెప్ట్, ప్రశ్నించే టైప్లో ఇట్లున్న కాన్సెప్ట్. ఎందుకు మీ ఫేస్ చూడగానే అట్లా సీరియస్ రోల్స్ కానీ ఇట్లా ఇవ్వాలని చెప్పేసి అనిపించిందా, లేకపోతే ఏంటి దాన్ని యాక్సెప్ట్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? లేదు బ్రో, యాక్చువల్లీ నాకు కాన్సెప్ట్ చాలా నచ్చింది. ఫస్ట్ నేను ఆ మూవీ చెయ్యాను, ఎందుకంటే ఆ మూవీలో ఏంటంటే ఎన్ఆర్ఐస్ గురించి మూవీ, మన విజ్డమ్, మన నాలెడ్జ్ బయట ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, అదేదో డబ్బుల కోసం, వాట్ ఆర్ ద XYZ ఫ్యాక్టర్, మీరు అక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేస్తున్నారు, ఇక్కడే ఉండి ఇండియన్ గ్రోత్ చేయడం పాయింట్. సో నేను అప్పటికి కొత్తోడిని, సో నేను చెప్తే ఎవడు విన్నాడు బేసిక్, లిటరలీ ఎవరు విన్నారు. ఇప్పుడు నేనే ఉన్నా, మీరు నా ఫ్రెండ్, అరే మీకు జాబ్ వచ్చింది, అరే నువ్వు ఓకరా పోయి ఇన్నే ఉండి ఇండియన్ డెవలప్ చేయాలంటే నువ్వేమరా నువ్వు నన్ను పోషిస్తావు అని మీరు అంటారు. ఇదే నా థింకింగ్ కూడా అలాగే ఉంటుంది బ్రో. ఇది చెప్తే ఎవరు విన్నారు, మీరు ఆ డైరెక్టర్ని అడగండి, ఆయన పేరు వేణు అజయ్. ఫస్ట్ నేను ఒప్పుకోలేదు, 2 నెలలు నేను ఒప్పుకోలేదు, నా ప్రేమదేశం అప్పటికి స్టార్ట్ అయిపోయింది సినిమా. ఓకే, కానీ ఆయనకి ఎక్కడో వీడు కరెక్ట్ ఉంటాడని చెప్పి అన్నారు. నాకు ఒక 2-3 హీరోలు తెలుసు ఆ టైంకి, ఈ హీరోకి బాగా సెట్ అవుతుంది, మీరు ఇవ్వండి, మీరు వెళ్ళండి, అప్రోచ్ అవ్వండి, మార్కెట్ వైజ్ కూడా హీరో పెద్దోడు అని చెప్పి నేనే నెంబర్ ఇచ్చి పంపించినా కూడా. కానీ సమ్వేర్ ఆయనకు నువ్వు కావాలి అంటే వాళ్ళ బడ్జెట్ ఇష్యూస్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఇండిపెండెంట్గా వస్తున్నారు కాబట్టి కావాలి అన్నప్పుడు సరే నేను ఒకటే నమ్మిన ఏంది అంటే కాంటెంట్ బాగుంది, నా పని నేను చేసుకుని వెళ్ళిపోతాను, యాక్టింగ్ లేదో నేను ప్రూవ్ చేసుకుంటే నాకు అట్లీస్ట్ యాక్టర్గా నాకు సినిమాలు వస్తుంటాయి. అదే అయింది ఎట్ ఎండ్ ఆఫ్ ది డే. సో అలాంటి కాంటెంట్ ఇప్పుడు ఏదో ఉంటే ఎక్కడైనా మన ఇండస్ట్రీలో పూరి సార్ డైలాగ్ ఉంటుంది, గాంధీజీ సినిమా 100 రోజులు ఆడదు, కడప కింగ్ అని తీస్తే 200 centers 100 days అన్నట్టు. సో ఇండిపెండెంట్ ఫిల్మ్ మేకర్స్కి అదే బ్యూటీ ఏంది అంటే పైసలు రావు, ఐడెంటిటీ వస్తుంది. యాక్టర్స్ కూడా అంతే, పైసలు ఎక్కువ రావు కమర్షియల్గా, కానీ గుర్తింపు వస్తుంది, రికగ్నేషన్ వస్తుంది. ఎప్పుడప్పుడు హిట్ వచ్చినప్పుడు ఇవన్నీ యాడ్ అవుతాయి. వీడు అప్పట్లో ఈ సినిమాలు కూడా చేసిండు, ఇలాంటి డిఫరెంట్ జానర్స్ చేసిండు. దాని తర్వాత కమర్షియల్ సినిమా కూడా తీసిన, అది కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ కాబట్టి అంత ఆడలేదు. మిస్టేక్ అని ఒక కామెడీ జోన్ ఆహాలో ఉంటుంది, అదే అంత ఆడలేదు. ఇంకో లవ్ స్టోరీ ఏదో చేసాం, వీ లవ్ బ్యాడ్ బాయ్స్ అని చెప్పి. సో అది మళ్ళీ ఎట్ ద ఎండ్ ఆఫ్ ది డే PR, కొత్త ప్రొడక్షన్, అదే ఒక మంచి ప్రొడక్షన్ పడి మంచి డైరెక్టర్ పడితే మనం అనుకున్నది మనకు వస్తుంది. ఓకే, ఎట్ ఎండ్ ఆఫ్ ది డే హ్యాపీ ఏంటంటే యాక్టర్గా నేను ఫెయిల్ అవ్వలేదు. సినిమాలు ఫెయిల్ అయ్యి ఉండొచ్చు, దానికి 1,00,000 రీజన్స్ ఉంటాయి. యాక్టర్గా నాకు పని వస్తుందంటే నేను ఫెయిల్ అవ్వలే. పర్సనల్గా ఐ హ్యావ్ టు టెల్ యూ వన్ థింగ్, ఈ విశ్వక్ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్గా వర్క్ చేసిన అబ్బాయి సత్యసాగర్, ఈరోజే ఫోన్ కూడా చేశారు, ఓల్డ్ ఫ్రెండ్ అనమాట. ఓకే, సో అప్పుడు ఆ మూవీ గురించి చెబుతూ అట్లా ఉంటే, ఈవెన్ కరోనా టైంలో అట్లా చెప్తూ ఉంటే చూపించాడు అనమాట. సో దెన్ లేటర్ మీరు బిగ్ బాస్లో కనిపించారు, అది అయిపోయి రిలీజ్ అయిన తర్వాత ఆ అబ్బాయి అంటే మీది ఒక క్లిప్ అనేది మేము చూసామన్నమాట.
లైక్ సీరియస్గా మీరు పాయింట్అవుట్ చేస్తూ చెప్పేది అరే భలే చెప్పాడు రా భయ్ అని అనిపించేలా ఆ రోజు కూడా కొంచెం బాగానే సర్క్యులేట్ సోషల్ మీడియాలో. దట్ వాస్ వెరీ ఇంప్రెసివ్గా అనిపించింది. లేదా కాంటెంట్ అది బేసిక్ ఏమైందంటే టీజర్ సెకండ్ లాక్డౌన్లో రిలీజ్ చేశారు. అందులో ఒక డైలాగ్ ఉండే, ఇండియాలో లేని వారు ఇండియన్స్ కాదు అని ఒక డైలాగ్ ఉండే. సో ఇప్పుడు బేసిక్గా అది అందరూ నన్ను వేసుకున్నారు, నన్ను డైరెక్టర్, నేను ఎవరికి తెలియదు, డైరెక్టర్ ఎవరు తెలియదు, అందరు హట్ అయ్యారు, వేసుకున్నారు. ఐ వాజ్ వెరీ కాన్ఫిడెంట్, ఎందుకంటే సినిమా చేసింది నేను, డైలాగ్స్ అని చెప్పింది నేను, రాసింది మా డైరెక్టర్. అందులో ఎలాంటి బీప్ వర్డ్, మీరు మూవీ చూసారు కదా, దాని తర్వాత ఒక్క బీప్ వర్డ్ కూడా లేదు, ఒక రొమాన్స్ లేదు, ఒక కిస్ సీన్ లేదు, లవ్ అనేది లేదు, బీప్ వర్డ్స్ లేవు. అది ఒక సర్టెన్ సిచ్యువేషన్లో అవతల మనిషి ఏదో అంటే ఇండియా మీద ఎక్కువ ప్రేమతోని వీడు ఆ మాట అన్నాడు. అది తర్వాత అందరికీ అర్థమైంది. అది మళ్ళీ నాకు ప్లస్ అయింది, వీడు మంచిగా యాక్ట్ చేశారు, వీడు బాగా చేశారు, చాలా సినిమాలు తెచ్చిపెట్టింది. దాని తర్వాత అజయ్ గారు కూడా అంతే, దీంట్లో డ్రగ్స్ గురించి ఏం లేదు. ఆ సినిమా ఎక్స్పీరియన్స్తోనే ఓకే, అది మీరు చూస్తే కైండ్ ఆఫ్ కొంచెం డాక్యుమెంటరీ టైప్లో ఉంటుంది. ఇది విశ్వక్ ఫస్ట్ నుంచి లాస్ట్ ఫ్రేమ్ దాకా పోవద్దు అగ్రెషన్ అదే ఉంటుంది. సో ఓకే, అదే పాయింట్ని చెప్తే మనం అంత పెద్ద హీరోలం కాదు, ఒక స్టేచర్ ఉన్న హీరో చెప్తే వింటారు, వాళ్ళకి ఫ్యాన్ బేస్ ఉంటుంది, వాళ్ళ ఫాలోవర్స్ ఉంటారు, వింటారు. కానీ మనం అంత సీన్ లేదు కాబట్టి నేను నా రైటింగ్లో ఏం చేస్తాను అంటే కమర్షియల్గా చెప్తాం, పాటలు అన్నీ ఉంటూ ఒక ఫ్రెండ్లీ వేలో ఒక మెసేజ్ ఇద్దామని అజయ్ గారు తీసా. దాని పేరు ఆర్టికల్. ఫస్ట్ యాక్చువల్గా అదొక ఆర్టికల్ మీద బేస్ అయిన స్టోరీ. వీడు ఒక ఆర్టికల్ రాస్తాడు, ఆ ఆర్టికల్ గురించి వేరే వాళ్ళు వచ్చి అడుగుతారు, ఆ ఆర్టికల్ దేని గురించి, ఆ ఆర్టికల్లో ఏముంది, ఏం రాసిండు, అసలు రాయడానికి రీజన్ ఏంది, ఆ వచ్చినోడు ఎవడు అనేది స్టోరీ. సో ఇది స్టోరీ ఆర్టికల్ మీద. కానీ నేను బిగ్ బాస్ వెళ్ళి వచ్చేసరికి నా టైటిల్ పోయింది, టైటిల్ టైం అవుట్ అయిపోయేది, వేరే వాళ్ళు రిజిస్ట్రేషన్ చేసుకున్నారని. ఇక మా పిఆర్ఓ అజయ్ గారు అని పెట్టి, నీ పేరే, నువ్వు ఎవరు అంటే పలానా అని చెప్తారు కదా అని చెప్పి పెట్టమంటే పెట్టాము. నా పేరు అజయ్ అందులో, సో పేరు అజయ్ అని పెట్టాము. అందులో కూడా అంతే. ఇప్పుడు ఏమైంది, మీలో ఒక సాంగ్ ఉంటుంది కైకోమం అని, మీరు చూసుంటే డ్రగ్స్ తీసుకుంటే ఏమైతే అన్ని యాడ్స్ ఉన్నాయి, అన్ని గవర్నమెంట్ యాడ్స్ ఏదైతే థియేటర్లో వేస్తారో అన్ని లిరిక్స్ పెట్టి నా బిగ్ బాస్లో వచ్చిన డబ్బులన్నీ అందులోనే ఇన్వెస్ట్ చేసి ఆ సాంగ్ చేస్తే అంత రీచ్ అవ్వలేదు. ఇది మిత్రా శర్మ ఉన్న సాంగ్, ఆమె చిన్న క్యామియో లాగా ఉంది. అండ్ యాక్చువల్లీ హీరోయిన్ వేరే ఆమె, శ్వేత అని చెప్పి, ఆమె రోడీస్ విన్నర్. సో ఆమె మెయిన్ హీరోయిన్. సో బేసిక్గా అది సాంగ్ చేసాము. మీరు ఇప్పుడు థియేటర్స్కి వెళ్తే ఒక విజువల్ కనిపిస్తుంది, పాప్కార్న్ పెట్టుకొని తింటుంటే నో స్మోకింగ్ యాడ్ కనిపిస్తుంది. ఆ విజువల్కే మీకు పాప్కార్న్ బయటకు వచ్చేస్తుంది. అలాంటి విజువల్స్తో ఉంటుంది. అలాంటిది ఎందుకు, మనం మంచి విజువల్స్తో ఒక ఫ్రెండ్లీగా, మామ అని ఎందుకు పెట్టినాం అంటే ఫ్రెండ్ని మామ అని పిలుచుకుంటాం. మామ స్మోక్ చేయకు, మామ సిగరెట్ తాగకు అని చెప్తుంటాం కదా. సో కైకు మామ అని చెప్పి ఒక క్వశ్చనింగ్ చేస్తూ మంచి సాంగ్ తీసాను నేను. ఆ పాట మంచిగా వైరల్ అయ్యి గవర్నమెంట్ వాళ్ళు ఆ విజువల్ తీసి మన సాంగ్ వాడుకుంటారేమో అంత ఎక్స్పెక్టేషన్స్ ఉండే. ద ఎండ్ ఆఫ్ ద డే అది నేను పిఆర్ చేయలేక, నేను ప్రమోషన్కి అంత డబ్బులు లేక, అది ఓటీటీలో వచ్చేసింది కాబట్టి అట్లా వెళ్ళిపోయిందని. అదొకటే నాకు ఇంకా ఇప్పటికీ ఐ స్టిల్ రిక్వెస్ట్, ఆ సాంగ్ ఎవరైనా పొలిటికల్ అఫీషియల్స్, గవర్నమెంట్ అఫీషియల్స్ చూసి మీకు నచ్చితే మీరు అవేర్నెస్ కోసం వాడితే ఐ విల్ బీ హ్యాపీ. ఇప్పుడు అంతేగా, నేను న్యూస్ ఇచ్చా కాబట్టి న్యూస్లో లేను, న్యూసెన్స్ చేస్తుంటే న్యూస్లో ఉంటుండే. ఇప్పుడు అదే నేను ఎక్కువ మందాగి డ్రగ్స్ తీసుకొని ఏదైనా న్యూసెన్స్ చేస్తుంటే నన్ను వేసుకుంటుండే, పలానా బిగ్ బాస్ అప్పుడు ఇదే డిస్కషన్ ఇదే ఉండదు. వీడు ఇలాంటి సినిమా తీసి బిఫోర్ ఆఫ్టర్ లాగా ఇది వేసేటాడు, ఇలాంటి సినిమాలు తీసినాడు, ఇలాంటి కేసులో దొరికినా. కానీ అది చూడండి, ఐ స్టిల్ రిక్వెస్ట్, ఇట్స్ దేర్ ఇన్ అమెజాన్ ప్రైమ్. మంచి సినిమా. ఇట్స్ లైక్ డ్రగ్స్ గురించే కదా ఇప్పుడు గవర్నమెంట్ అంతా ఫైట్ చేస్తుంది, దాని గురించే. అదే నేను ఒక చిన్న లవ్ స్టోరీ ఒక ఇది పెట్టి చేశాను. అంటే ఒక కమర్షియల్ ఆస్పెక్ట్స్ కూడా అంటే విశ్వక్లో చేయండి, ఇక్కడ చేసింది. అది నేను డిఫరెన్స్ చూస్ చేశాను. ఎండ్ ఆఫ్ ది డే నాకు ప్లస్ కూడా అయింది. నాకు ఏమైంది అంటే అప్రూవల్స్ ఈజీగా వచ్చాయి, కాంటెంట్ నచ్చింది. ఓకే, హిందీ కొనుక్కుంటారు, తెలుగు సినిమాలు హిందీలో కొనడం కామన్, తమిళోడు వచ్చి కొనుక్కోడు కదా. నా సినిమా తమిళ వాళ్ళు కొనుక్కున్నారు, కన్నడ వాళ్ళు కొనుక్కున్నారు. అజయ్ గడు అనే సినిమా ఇప్పుడు మీరు స్టిల్ యూట్యూబ్లో కొట్టి చూడండి, తమిళ్లో 1 million క్రాస్ అయిపోయింది, హిందీలో 3-4 million క్రాస్ అయిపోయింది. విత్ ఇన్ ఏ మంత్ అయింది రిలీజ్ అయ్యి. 10 million అమెజాన్లో క్రాస్ అయిపోయింది. అంటే కాంటెంట్లో దమ్ముంటేనే కదా. సో బేసిక్గా సో ఐ వాజ్ హ్యాపీ. ఓకే, కాంటెంట్ రీచ్ అయింది, మన డైరెక్షన్ నచ్చింది, నేను ఫస్ట్ సినిమానే ఓకే సెన్సిబుల్గా ఆడుతుంది, కాన్ఫిడెన్స్ ఇస్తుంది. డైరెక్టర్గా మారాలని ఎలా అనిపించింది బ్రో అసలు? లేవు, యాక్చువల్లీ నాకు స్టోరీస్ రాయడం ఇష్టము. నేను ఎడిగా కూడా చాలా ఫిలిమ్స్ చేశాను. అవునా?
ఇప్పుడు 28 Degrees అని ఒక సినిమా రిలీజ్ అవుతుంది పొలిమేర డైరెక్టర్ది. మన నవీన్ చంద్ర గారిది. నవీన్ చంద్ర గారిది. ఆ. పొలిమేర డైరెక్టర్ ఈజ్ అ డైరెక్టర్. దాని ఫస్ట్ సినిమా అది. తన ఫస్ట్ సినిమా అది ఆగింది అప్పుడు. మళ్ళీ పొలిమేర 1, 2 వచ్చినాయి. ఆ సినిమాకి నేను AD, EP అన్నీ చేశాను డైరెక్షన్. ఇంకా 2-3 సినిమాలు ఇంకా రిలీజ్ అవ్వలేదు నేను చేసినవి, కానీ ఇది అవుతుంది లక్కీలీ. ఇప్పుడు బ్రో 5 years back. 5 years back. నేను ADగా చేశాను ఫస్ట్. మెహబూబా చేయకముందు ఐ వాజ్ AD ఫర్ దట్ ఫిలిం. ADగా అంటే EPగా అన్నీ చేశాను. నేను ఒక ఇంటర్న్షిప్ చేశాను డైరెక్షన్ కోర్స్లో యూఎస్లో. నేను యూఎస్లో హీరోగా ఒక సినిమా కూడా చేశాను, ఓకే. స్పైసెస్ ఆఫ్ లిబర్టీ అని. సుహాసిని గారు అని ఇప్పుడు సీరియల్స్లో ఉంటారు, చంటిగాడు హీరోయిన్. ఆ అమ్మాయి హీరోయిన్, నేను హీరోగా అక్కడ సినిమా చేసాం. అక్కడ రిలీజ్ కూడా అయింది. దాని తర్వాత డైరెక్షన్ కోర్స్ చేసి దాని తర్వాత ADగా చేసి అన్ని ఫీల్డ్ వెళ్ళి వచ్చా. ప్రాపర్గానే వచ్చా, టచ్ చేసుకుంటూ వచ్చే ప్రాపర్ స్టెప్ బై స్టెప్ వచ్చా. ఓకే. యా, అంటే ఫీల్డ్ వర్క్ కూడా తెలియాలి కదా, అంటే అక్కడ వేరు ఇక్కడ వేరు. అది వచ్చే కాబట్టి నాకు ఈజీ అయింది. ఇన్ఫాక్ట్ బాలీవుడ్లో ఎవరన్నా స్టార్ హీరోస్ ఎవరన్నా ఎంటర్ అవుతున్నారంటే బిఫోర్ దే విల్ గో ఫర్ దే వర్క్ యాజ్ AD అన్నమాట. ఫర్ అన్ ఎక్స్పీరియన్స్ అంతే. సెట్స్ లో ఎట్లుండాలి ఏంటి తెలుస్తుంది. ఫీల్డ్ వర్క్ ఇస్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. మన ఫీల్డ్లో దిగితే కానీ మనకు తెలియదు, చూసేది వేరు, కానీ దిగితే కానీ అదే నాకు అజయ్ గఢ్లో ఆ ఎక్స్పీరియన్స్ అంతా. ఇంకా యాక్టర్ ఎక్స్పీరియన్స్ కూడా ఉంది కాబట్టి. మాది ఫస్ట్ టైం ప్రొడక్షన్స్, నేను చేసినవన్నీ కూడా ఫస్ట్ టైం ప్రొడక్షన్ లేదు. దానికి నేను ఏం చేసుకోవచ్చు కరెక్షన్స్ అనేది అన్నీ అబ్జర్వ్ చేస్తూ తీసిందే ఇది. నాకు అర్థం కాదు ఏంటంటే యాజ్ ఏ యాక్టర్గా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్గా అంటే 2 బాధ్యతలు. ప్రొడ్యూసర్గా నేను లేను. పేరుందా లేదా? నా ఫ్రెండ్స్ ఒక 4-5 ఉన్నారు. గుడ్ ఫ్రెండ్స్. పేరుందా లేదా? ఆ 4 పేర్లు పేపర్ వర్క్లలో కష్టమవుతుందని ఒక పేర్లో వేసాయి, కానీ మెయిన్ వాళ్ళే. నా ఫ్రెండ్స్, నా సిస్టర్, వన్ ఆఫ్ మై సిస్టర్ హెల్ప్ చేసేది. ఏంటంటే ఇన్ని బాధ్యతలు పెట్టుకొని అగైన్ అంటే ఇన్నున్నప్పుడు ఆబ్వియస్లీ ద వర్క్ ఎక్కడో ఒక చోట ఏదో ఒకటి కొంచెం షేకీ అనేది అయిపోతూ ఉంటుంది. లేదు, నాకు ఇంట్రెస్ట్. ఇప్పుడు మీరున్నారు, ఇప్పుడు మీరు 10 మంది యాక్టర్లను కూర్చోబెట్టి మీరు ఇంటర్వ్యూ చేయమనే చేస్తారు బ్రో. ఇక్కడ మీరు నన్ను ఇంటర్వ్యూ చేయట్లేదు బ్రో. కాదు, ఇన్ జనరల్లీ టెల్లింగ్, అంటే మీకు మీ వర్క్ పైన ప్యాషన్ అది. 10 మందిని కూర్చోబెట్టి చెప్పినా మీరు 10 మంది హిస్టరీ, ఇప్పుడు నాది ఎట్లా చెప్పినలో మీరు ఫస్ట్ సినిమా ఇది అది అని చెప్పి అలా చేస్తారు. నాకు ఇప్పుడు 24 క్రాఫ్ట్స్ మేనేజ్ చేయమని చేస్తాను. నాకు ఐఎమ్ హ్యాపీ. నేను ఏదో వర్క్ చేసుకుంటుంటే ఐఎమ్ హ్యాపీ. ఏం చేసినా కానీ ఇండస్ట్రీలోనే ఉండాలనే ఒక ప్యాషన్ అది ఒకటి ఉంది, ఎప్పుడైనా కానీ. నైస్. అండ్ బిగ్ బాస్ సంబంధించి వచ్చేటప్పటికి చాలా మంది కూడా అంటే బయట ఒక మోసన కూడా అంటే నడుస్తూ ఉంటుంది. అరే బిగ్ బాస్లోకి వెళ్ళారంటే సక్సెస్ అవ్వరా భయ్, అరే బిగ్ బాస్ అనేటప్పటికి జస్ట్ డబ్బులు సంపాదించుకొని వచ్చాడం రా భయ్, వాళ్ళ ఒక ఫేమ్ ఒక సంవత్సరం ఉంటుంది రా భయ్, ఇట్లా డిఫరెంట్ మాటలు అనేది కూడా వింటూ ఉంటాం కదా. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? వెళ్ళేలో 100 మందికి 100 ఒపీనియన్లు ఉంటాయి, మనం అందరినీ సాటిస్ఫై చేయలేము. అంటే మెజారిటీ ఆఫ్ ద పర్సన్స్ దగ్గర నుంచి వచ్చే అంటే ఎండ్ ఆఫ్ ది డే నీకేం కావాలి, నీకేం దొరికింది అనేది ఇది లాజిక్. నాకేం కావాలో నాకు దొరికింది, నేను స్టిల్ సర్వైవ్ అవుతున్నా, నేను ఉంటా కూడా ఇంకా. సో ఐఎమ్ హ్యాపీ. సో ఇప్పుడు అందరినీ మనం సాటిస్ఫై చేస్తూ కూర్చోలేము, అంత స్టేచర్ కూడా మనకు లేదు. సో అందరి ఒపీనియన్స్ వినాలి. ఇప్పుడు అదే అంటారు, ఇప్పుడు ఓకే అట్లా అనుకున్న వాళ్ళే నా నెక్స్ట్ ఫిలిమ్స్, ఇప్పుడు కొందరు ఉన్నారు, నాకు కూడా ఉన్నారు, ఇప్పుడు అంటారు అదే అందులో పోయిన వరకు లైఫ్ లేదంటారు. వాళ్ళే మళ్ళీ నా సినిమాలు, నా వెబ్ సిరీస్లో రిలీజ్ అయినప్పుడు అదే బాగా చేశారు అని చెప్పి మెసేజ్లు కొడతారు. ఇప్పుడు ఏమంటారు మరి, ఐ ప్రూవ్ దెమ్ రాంగ్ అని అన్నట్టు అనుకున్న వాళ్ళు. అది తెలిసిన వాళ్ళకి కాబట్టి, తెలియని వాళ్ళకి మనం ఏం చెప్పలేము, వాళ్ళకి తెలియదు మనం తెలియదు. ఇప్పుడు వాళ్ళే మళ్ళీ నాకు రేపటినాడు ఏదైనా హిట్ వచ్చి కొంచెం మార్కెట్ వస్తే అరే పలానా బిగ్ బాస్ అయినా అని చెప్పి అంటారు. హ్యాపీ కదా. అంటే అక్కడ ఉన్నన్ని రోజులు 10 weeks వరకు ఉన్నారు. ఇట్ వాస్ నాట్ అన్ స్మాల్ జర్నీ, లైఫ్లోనే మర్చిపోలేని ఎక్స్పీరియన్స్ అది. ఎక్స్ట్రీమ్లీ. ఇప్పుడు ఈ రూమ్ తీసుకున్నా అంటే ఇక్కడే ఉండిపోవాలంటే కూడా అట్లా వేరుంటుంది కదా, అలా ఉండిపోయారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత ఎవరితోన్నా కానీ ద ఫ్రెండ్షిప్ కానీ ఎలా ఉండింది, ఎవరితోన్నా టచ్లో కానీ ఎలా ఏమన్నా ఉండిందా? సో ఫ్రాంక్లీ స్పీకింగ్ నాతో ఎవరు టచ్లో లేరు. సో బేసిక్గా బిగ్ బాస్లో ఉన్నప్పుడు ఐ హ్యాడ్ 3 friends. శ్రవంతి, అశు, అఖిల్ వాజ్ మై ఫ్రెండ్. దాని తర్వాత అశు అండ్ శ్రవంతి నాతో టచ్లో ఉండే. మళ్ళీ నేను 23, 24 అంతా అజయ్ గఢ్ మేకింగ్లో ఉండే. కొంచెం లాస్ సైడ్లో ఉండే. అంటే మీరు అన్నట్లు ఇప్పుడు మళ్ళీ ప్రొడక్షన్, యాక్టింగ్, రైటింగ్ కాబట్టి మళ్ళీ ఫండ్స్ అవన్నీ అరేంజ్ చేసుకోవడం అండ్ అప్రూవల్స్ వర్ నాట్ సో ఈజీ. ఈ ట్రయల్స్లో ఎక్కువ ఉండే, నేను కొంచెం డౌన్ ఉండేది కొంచెం. సో అప్పుడు నేను ఏ వర్క్ తీసుకోలేదు, అప్పుడే నేనే కొంచెం కాంటాక్ట్లో లేను ఎవరికి. శ్రవంతి, అశ్వనాథ్ ఎప్పుడు రెగ్యులర్గా కాంటాక్ట్లో ఉంటుండే. నేను కూడా తగ్గేసరికి మనం లేనప్పుడు వాళ్ళు కూడా ఉండరు కదా. సో ఆ తర్వాత వాళ్ళు కూడా తగ్గించేశారు. కానీ ఎప్పుడైనా కలిస్తే మాట్లాడుకుంటాం. ఏదైనా నేను ఎక్కడ బయటకు వెళ్ళను,
షూట్స్లో కలిసినప్పుడు శ్రవంతి షూట్స్లో అక్కడక్కడ కలుస్తాం, మాట్లాడుకుంటాం. తేజు కూడా నా బిగ్ బాస్ సీజన్, Yeah. తేజు నేనే మోక్ష ఐలాండ్ మోక్ష చేసాం. ఐలాండ్లో చేశారు. అక్కడ కలిసినప్పుడు వీఆర్ ఫ్రెండ్స్, మేము హ్యాపీ. మిగతా వాళ్ళు ఎవరైనా ఫ్రెండ్స్ ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడతా, కలిస్తే మాట్లాడతా అంతే. అఖిల్ మొన్న ఏదో బిజినెస్ ఓపెన్ అయినప్పుడు వెళ్ళడం కానీ అట్లా ఏమైనా జరగదు? లేదు బ్రో, నేను అంటే మాకు ఇన్విటేషన్ రాలేదు, నాకు ఎప్పుడు టచ్లో లేము మేము. టచ్లో లేరు. ఓకే, అక్కడ వరకే ఉండింది తప్ప అక్కడ వరకే ఉండేది, నాకు ఎప్పుడు ఫోన్ చేయలేదు, నేను కూడా ఎప్పుడు ఫోన్ చేయలేదు, నేను కూడా చేయలేదు, ఆయన కూడా చేయలేడు. ఒకసారి కలిసాం, ముమైద్ బర్త్డే రోజు కలిసాం, మాట్లాడాం బాగానే. ఓకే నాకు టచ్లో ఉంటే నేను టచ్లో ఉంటాను అట్లా. ఓకే బ్రో, యాక్చువల్గా మీ ఇన్స్టా హ్యాండిల్ మొత్తం ఒకసారి అబ్జర్వ్ చేస్తే యాజ్ ఏ మోడల్ టైప్లో మీకు ఎక్కువ ఫొటోస్ అనేది కూడా ఉంటాయి. నేను చాలా తక్కువ ఉంటాను, మీరు చూసుంటే డేట్స్ చూడండి కింద. ఎప్పటిలోనాయి? బేసిక్గా ఏంటంటే మూవీ వస్తుందంటే 10 days ఉంటా యాక్టివ్, అన్నీ పోస్ట్ చేయాలి కాబట్టి. మళ్ళీ ఎవరైనా కరెంట్ లుక్లో కొంచెం బియర్డ్లు హెయిర్ స్టైల్ మారుతుంది కాబట్టి కరెంట్ లుక్ క్యాండిడేట్ ఫొటోస్ పెట్టేస్తాం, మళ్ళీ ఇన్యాక్టివ్ ఉంటా. అంటే సినిమా వచ్చినప్పుడు కొంచెం యాక్టివ్ ఉంటా, సినిమాలో కొంచెం ఇంట్రోవర్ట్ అయిపోయినాను. సో బేసిక్ ఎక్కువ యాక్టివ్, ఇక కొంచెం బాండ్ డిఫెక్ట్స్ అట్లా. బాండ్ డిఫెక్ట్స్ ఫస్ట్ నుంచి ఇంతేనా? అంతే, నేను అందుకే బిగ్ బాస్లో ఉండలేను అనుకున్నా. ఫస్ట్ వీక్ అయితే ఉండలేను, మనకి సెట్ కాదు, ఎవరైనా వేస్తే వెళ్ళిపోదాం అనుకున్నాం. అది నామినేషన్ వేస్తే వెళ్ళిపోదాం అనుకున్నాను. ఎందుకంటే నేను చాలా ఇంట్రెస్ట్, నాకు హార్డ్లీ చూస్తే నాకు నా ఫోన్ తీసుకొని చూసినా హార్డ్లీ 10-15 ఫ్రెండ్స్, క్వాలిటీ ఫ్రెండ్సే ఉంటారు. కొంచెం చాలా తక్కువ మాట్లాడేది, ఎక్కువ కలవడము, బయటికి వెళ్ళను, పార్టీస్ ఏమి వెళ్ళను, మందాగను ఏం తాగను, పార్టీస్కి వెళ్ళాను. మందారా అసలు అసలు ఎవడు పిలవాడు కూడా, నేను బోరింగ్, మందారు కూడా బోరింగ్ కదా పార్టీలో. సో బేసిక్గా సో ఉండలేను, అన్ని పర్సనాలిటీస్ డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉన్నాయి, ఉండలేను అనుకున్నా. కానీ 2 weeks తర్వాత అన్నోయింగ్లీ నాకంటే గేమ్స్ ఎక్కువ ఆడిపించేవారు. సో మన గేమ్ వల్ల నేను కొంచెం ఎగ్జైట్ అయ్యా, గేమ్స్ ఆడితే మనకు టైం పాస్ అవుతుంది అని. లక్కీలీ వాజ్ దేర్. ఇది ప్రేక్షకులకు కూడా అలా అలా మీరు ఎక్కేశారు, అది అనిపించింది. అంటే ఇట్స్ లైక్ వెబ్ సిరీస్. మీరు వెబ్ సిరీస్ చూస్తే లాట్ ఆఫ్ క్యారెక్టర్స్ ఉంటే ఏదో క్యారెక్టర్కి మీరు కనెక్ట్ అవుతారు. సో మన ఫాలోవర్స్ అందరూ అంటే మళ్ళీ మనకు కనెక్ట్ అయిన వాళ్ళు అలా వీడి క్యారెక్టర్ ఏదో నచ్చింది, కనెక్ట్ అయిన. అంతే బ్రో, ఏంటంటే మీకు ఒక మంచి అబ్బాయికి కావాల్సిన క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి, ఏం చేస్తాం, కానీ అమ్మాయిలందరూ బ్యాడ్ బాయ్స్కే కావాలంటారు. పోన్లే, మంచిదే కదా. మంచిదే అంటారా? మనకి ఆ లిస్ట్ తగ్గుతుంది కదా. మరి మీ బ్రేకప్ ఎలా అయింది? ప్యాచప్ ఉంటే బ్రేకప్ ఉంటుంది, బ్రేకప్ లేడు, ప్యాచప్ లేదు అసలు లేదా? ఉండే ఉంటుంది బ్రో. ఈ 33 ఈ 1,00,000 లొల్లిలలో అదొక లొల్లి అవసరమా? టెన్షన్లలో ఏం లేదు. నాకు మంచి ఫ్రెండ్స్ ఉన్నారు, ఎప్పుడు ఏ రిలేషన్లో లేను, నాకు ఫ్రెండ్స్ ఉన్నారు. ఎందుకు కావాలనే లేను, 100% లేను. ఎందుకు ముందే దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటో ఎవరన్నా మిమ్మల్ని బాగా నూరు పోసారా? అండ్ మళ్ళీ పులిసా దగ్గరికే వస్తాయి, ఎందుకంటే ఆయనే నా మెంటర్ టైప్ కాబట్టి. ఓకే, ఈ డైలాగ్ ఉంటుంది గుర్తుపెట్టుకోండి, అది నేనింతే సినిమాలో, సంపాదించేటోనికి ప్రేమించే హక్కు లేదని. ఇట్స్ 100% రైట్. నేను సంపాదించింది నాకే సరిపోతుంది, నాకు నా ప్యాషన్కి నా స్టాండర్డ్ ఆఫ్ లివింగ్కే సరిపోతుంది. ఇంకొక అమ్మాయి ఎవరైనా వస్తున్నారు మన లైఫ్లో కంటే వీ హ్యావ్ టు టేక్ ఆల్ ద రెస్పాన్సిబిలిటీ. నేను కట్నం తీసుకుంటా, ఆమె నన్ను పోషిస్తుంది, ఇవన్నీ మాటలు చెప్పుకోవడానికి బాగుంటాయి, కానీ సార్ రియాలిటీ అలా కాదు. సో బేసిక్గా నాకు అంత రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోలేను ఈ టైంలో, అందుకే నేను చేయలేదు, సింపుల్ అంతే. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత అయినా కానీ యూ నోన్ టు అవును, ఐ గాట్ లాట్ ఆఫ్ ఎక్స్పోజర్. వచ్చిన సాఫ్ట్లీ వీ కెన్ సే నో. ఏంటి వచ్చిన ద బెస్ట్ ప్రపోజల్ ఏంటి అంటే గుర్తుండిపోయేది, మనం చెప్పుకోవడానికి కూడా ఉండాలిగా. లెటర్స్ రాసిచ్చారు, నాప్కిన్స్లో అక్కడక్కడ రెస్టారెంట్స్లో రాసిస్తారు. అండ్ బేసిక్గా ప్రేమదేశం సినిమాలో నాదొక డైలాగ్ ఉండదు, పెళ్లి చేసుకుందామా అని హీరోయిన్ అడుగుతుండే. సో అదే నా మీద వాడారు అందరూ. నా కార్ వెనకాల రాశారు పెళ్లి చేసుకుందామా అని చెప్పి, నాప్కిన్స్లో ఏదో రెస్టారెంట్లో తింటుంటే అది రాసి పంపించారు. సో నైస్, మంచిది కదా. బిగ్ బాస్లో ఉన్న టైంలో ఎప్పుడైనా కానీ అరే వద్దురా పోయి నా వల్ల కాదు వచ్చేయాలి అని అనిపించిన బయటకు వచ్చేయాలి ఫస్ట్ వీక్ థర్డ్ డే 4th డే నా వల్ల అయితలేదు. ఎందుకు అట్లా అనిపించింది అంటే నేను ఉండలేను. ఫస్ట్ టైం నేను ఒక 15 మందితో ఒక ప్లేస్లో ఉండడం. నేను హాలిడేస్ కూడా వెళ్ళాను ఫ్రెండ్స్తో, 3, 4, 5, 6 మెంబర్స్ గ్యాంగ్ ఫ్రెండ్స్ హాలిడేస్ వెళ్తే అలా కూడా వెళ్ళాను నేను. నా ఇల్లు, నాకు పెట్స్ ఇష్టం, నాకు 2-3 పెట్స్ ఉన్నాయి.
కార్స్ ఇష్టం, బైక్స్ ఇష్టం, ఇట్లా వెళ్తాను కానీ నేను వెళ్ళను అసలు. 15 మందిని ఒకటే ప్లేస్లో ఉండేసరికి అంత డిఫరెంట్ పర్సనాలిటీస్తోని నాతో అవ్వట్లేదు. అంటే ఒకటేసారి తీసుకోలేకపోయినా, ఒక టైప్ ఆఫ్ ఇది వచ్చేసింది. 3-4 డేస్ తర్వాత దెన్ అప్పుడు మాకు అక్కడ ఫ్రెండ్స్ అవుతారు కదా, అప్పుడే నాకు అక్కడ 2-3 ఫ్రెండ్స్ అయ్యేసరికి కొంచెం డైవర్ట్ అవుతాం. ఆ తర్వాత గేమ్స్ ఎప్పుడైతే స్టార్ట్ చేశారో గేమ్స్ ఏమైందంటే అన్నోయింగ్లీ ఫిజికల్గా చాలా స్ట్రెయిన్ అయిపోతాం. అప్పుడు దీనికి ఆలోచనలు ఎక్కువ ఉండవు. ఆలోచనలు ఎక్కువ ఉండవు, జనాలతో మాట్లాడడం కూడా ఎక్కువ ఉండదు, స్ట్రాటజీలు, గేమ్లు, ఇవి పాయింట్లు. సో అప్పుడు టైం సెకండ్ వీక్ నుంచి ఓకే గేమ్స్ ఉన్నాయంటే ఫుల్ యాక్టివ్ ఉంటుంది. బట్ మీరున్న రోజులు కూడా ద ఆడియన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఒకటి మాత్రం అనిపించింది, ఈస్ ఏ జెన్యున్ గాయ్. అందులో మీరు ఈ కాంట్ ఈవెన్ యాక్ట్ ఆల్సో బ్రో. ఇప్పుడు వెళ్ళినా కానీ 80 కెమెరాస్ ఉన్నప్పుడు 24/7 అది మీరు బ్రో, మీరు యాక్ట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు బ్రో. కానీ దొరికిపోతారు కదా. అందుకే ఇప్పుడు ఎప్పుడైతే 15 మంది వెళ్తే ఒక్కడే విన్నర్ ఎందుకు వెళ్తారంటే అక్కడ ఎక్కడొక్కడ దొరుకుతారు కదా, దాన్ని పట్టుకొని హైలైట్ చేస్తారు, దొరికిపోతారు. ఆ తర్వాత బిందు మాధవ్ గారిని మీట్ అవ్వడం కానీ విన్నర్ కదా. బిందు మాధవ్ గారు ఒకసారి కలిసాను నేను, తన బర్త్డే రోజు కలిసాను. అప్పుడప్పుడు మెసేజ్లలో టచ్లో ఉంటారు, నేను వర్క్ పంపించినప్పుడు షేర్ చేసుకుంటుంటాను కదా, ఆల్ ది బెస్ట్ వాళ్ళు. అదే నేను ఎక్కువ ఉండేది అశ్విన్ శ్రవంతితో ఎక్కువ ఉండేవాడిని, అది కూడా తగ్గిపోయింది. ముంబై అయితే అప్పుడప్పుడు ఫోన్ చేస్తే మాట్లాడతా, ముంబైతో మాట్లాడతా, ఏదైనా వర్క్ పంపించినప్పుడు అది మాట్లాడతా. అండ్ కమింగ్ టు ద మూవీస్ వైస్, ఇప్పుడు డైరెక్టర్గా టర్న్ అయ్యారు, అండ్ డైరెక్టర్ కమ్ యాక్టర్. సో దిస్ ఈస్ అనే డూ డిఫరెంట్ జాబ్స్ అండ్ ఆల్సో అట్ ఎ టైం నడవాల్సినది, 2 డిఫరెంట్ జాబ్స్ అట్ ఎ టైం నడవాలి. లేదు, బేసిక్గా మెయిన్ స్ట్రీమ్ ఇస్ యాక్టింగే. సో నేను కోవిడ్ వచ్చేసరికి అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కూడా హీ కెన్ యాజ్ వెల్ యాజ్ హీ కెన్ ఆల్సో డైరెక్ట్ అని చెప్పి ప్రూవ్ చేసుకోవడానికి ఐ మేడ్ దట్ అజయ్ గారు. ఓకే. సో అట్ ఎండ్ ఆఫ్ ది డే నాకు కూడా కొన్ని ప్రపోజల్స్ వచ్చాయి, ఇంకా వేరే స్టోరీస్ ఉంటాయి చెప్పండి డైరెక్షన్. ఎందుకంటే కంప్లీట్ ఒక డ్రగ్స్ మీద వెళ్ళేది. అవును. ఆల్సో యు గాట్ అనే గుడ్ అండ్ ఐ హ్యాండిల్డ్ ఇట్ ఇన్ ఏ కమర్షియల్ వే. సో బేసిక్గా వీడు అన్ని హ్యాండిల్ చేయగలుగుతాడని ప్రూవ్ చేసుకోవడానికే ఐ మేడ్ ఇట్ ఇన్ ఏ కమర్షియల్ వే. సాంగ్స్, పాటలు, ఫైట్స్ అన్నీ పెట్టి ఒక మెసేజ్ ఓరియంటెడ్ స్టోరీ ఇచ్చా. సో ఇట్ హెల్ప్ అయింది. సో అందుకే ఇప్పుడు నా సెకండ్ రైటింగ్ కూడా ఫినిష్ అయిపోయింది స్క్రిప్ట్ది. ఓకే. ప్రొడక్షన్స్కి పిచ్ అవుతున్నాయి, ఏదైనా స్ట్రాంగ్ అయిపోయినప్పుడు ఓపెనింగ్. వాట్స్ నెక్స్ట్? ఇది కమర్షియల్, ఇంకా ఇట్స్ ఎ కమర్షియల్ జానర్. ఇంకేమైనా చేస్తున్నారా? యా ఇప్పుడు నేను ఒక మూవీ చేస్తున్నాను బేసిక్గా. శతమానం భవతి డైరెక్టర్ ఉన్నారు కదా, సతీష్ వేకృష్ణ గారు. యా, నేను అనన్య అని కథాకేలి అని ఒక మూవీ చేసాం. మూవీ ఫినిష్ అయిపోయింది, ఇప్పుడు ఆల్మోస్ట్ నా నెక్స్ట్ మంత్ నుంచి అట్లా ప్రమోషన్ స్టార్ట్ అవుతాయి. అదొకటి రిలీజ్కి ఉంది. ఓకే. అండ్ తెలుగు తమిళ్లో కురు అని ఒక మూవీ చేస్తున్నాను లీడ్గానే. మూవీ షూట్ అయిపోయింది, డబ్బింగ్ స్టేజ్లో ఉంది. అండ్ మోక్ష ఐలాండ్ తర్వాత అది చూసి హిందీలో ఒక వెబ్ సిరీస్ వచ్చింది లీడ్గా బాలీవుడ్లో. లక్కీగా అది కూడా ఫినిష్ అయిపోయింది, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. ఓకే. అవుతుంది. వర్క్ వైజ్ హ్యాపీ. అండ్ డైరెక్టర్గా ఒక ఛాన్స్ వచ్చింది, రైటింగ్ అయిపోయింది. సో అంతా అన్నీ అయిపోతే ఇంకా సో కంప్లీట్లీ యు ఆర్ ఆక్యుపైడ్ విత్ ఆల్ ద వర్క్స్ అన్నమాట. టచ్ వుడ్, ఐ యామ్ హ్యాపీ విత్ వర్క్ వాట్ ఐఎమ్ డూయింగ్. ఇట్ వాస్ వెరీ నైస్ బ్రో. థ్యాంక్ యూ. వెయిటింగ్ ఫర్ యువర్ ట్రైన్. అంతే కదా మీరు అన్నట్టు, ఆ ట్రైన్ వస్తున్న టైంలో మనం రెడీగా ఉండాలి. అంతే, వస్తుంది. యా వస్తుంది. ఇట్ వాస్ వెరీ వెరీ నైస్. థ్యాంక్ యూ. ఇట్ వాస్ ఎ స్వీట్ కాన్వర్సేషన్ బిట్వీన్ us. థ్యాంక్ యూ. సేమ్ హియర్. Thank you so much bro. థ్యాంక్ యూ. బాయ్.